మేడ్చల్లోని తుమ్కుంటలో బీజేపీలోకి భారీగా చేరికలు జరిగాయి. మల్కాజ్గిరి నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో చేరికలు కొనసాగాయి. బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ తన 150 మంది అనుచరులతో బీజేపీ కండువా కప్పుకున్నారు. పేదవాళ్ల బ్రతుకులు మరింత బాగుపడాలంటే, సుస్థిర పాలన కొనసాగాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్ లో తూర్చిపెట్టుకపోయిన పార్టీ ఇవాళ 40,000 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో అధికారం వస్తుందని అది రాదు. అది రాదు. అధ్యక్షుడిగా మోకాలికి ఓడమంది కూడా పెట్టాడు. అసలు పార్లమెంట్ ఎన్నికలకు ఈ స్కీమ్ సంబంధమా? ఈ స్కీములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా తన ఖజానా నుంచి అమలు చేస్తానని మాటించిండు. అది అమలు చేయకపోతే 2 నెలల తర్వాత సంగతులు మీరు చూస్తాము. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం వచ్చే ఆస్కారం లేదు, ఇవాళ డబ్బులు తెచ్చే ఆస్కారం లేదు. ఆ పార్టీకి ఓటు వేస్తే దాని వాల్యూ ఇచ్చిన తప్ప. కానీ కమలం పోగొట్టు భారతీయ జనతా పార్టీ కొట్టేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారు? మోడీ గారు అంటే ఏమవుతుంది? నేను ఇప్పుడు చెప్పే వారితో పాటుగా మొన్ననే అయోధ్యలో రామ మందిరం కట్టి ఇలా దేశ ప్రజానికి మంచిగా చేసే వ్యక్తి మోడీ గారు. కాశ్మీర్లో ప్రతి నిత్యం రక్తం పారేది. భారత మాత ముందు రక్తం పారినటువంటి జమ్మూ కాశ్మీర్ ఇలా ప్రశాంతంగా ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించిన మనం చూడే హైదరాబాద్ లో గోకుల్ దగ్గర వెళ్ళిన బాంబులు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడ్డ ఖండాలు, దివిజనాల్లో చనిపోయినటువంటి ఈ తెలంగాణ బిడ్డలు ఇలా లుంబిని పార్క్ లో అమాయకులు అవంశం తెలిపిన వాళ్ళు బాంబులలో పోయి చనిపోయారు. ఇవాళ ఉన్నాయా? నరేంద్ర మోడీ గారు అధికారంలో వస్తే ఏమొస్తుంది? ఎక్కడ బాంబుల మోతలు ఉండవు, ఎక్కడ బుల్లెట్ కాలాలు ఉండవు, అనాథల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి మోడీ గారికి ఓటాలని చెప్పండి. ఎక్కడో చదువురాని దేశం అని చెప్తారు, పేద దేశం అని చెప్తారు. పేద దేశంలో, చదువురాని దేశంలో నా చదువురాని ఆడబిడ్డలు స్వయంగా ఇవాళ చిన్న వ్యాపారం చేసుకుని వచ్చిన కూడా నిరుపలేక డబ్బుల ట్రాన్సాక్షన్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ తో వ్యాపారం చేసుకునే పరిస్థితి మోడీ గారి హయాంలో వచ్చిందని చెప్పారు. ఇస్లాం మతస్థులు